వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆదరణి మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు. మాకు సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఏదో కొత్త పెట్టారు, మాకంతా సాయి మామని పిలిచేది. ఎందుకంటే మాకు ఎట్లంటే ఆయన మామగారి మామ చందమామ ఉంటాడు. అలాగే శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పనా రెడ్డి గారికి, వేదిక సభాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రజలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ మనం గ్రామ స్థాయిలో ఇక్కడ ఆదరణైతే డివిజన్ స్థాయి, డివిజన్ కాకుండా సచివాలయంలో ఒక కమిటీ, సచివాలయ స్థాయి కమిటీ అంటే మీకు ఇక్కడ ఒక్కొక్క వార్డులో సచివాలయం ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల 2 సచివాలయాలు ఉన్నాయి. మీకు ఉండాలి అని తెలియదు. మాకైతే కర్నూలులో కొన్ని వార్డులలో 2 సచివాలయాలు ఉంటాయి, కొన్ని వార్డులలో 3 సచివాలయాలు కూడా ఉంటాయి. కాబట్టి సచివాలయ స్థాయిలో ఇక్కడ వేయాలి. కమిటీలో వేసేటప్పుడు ఒక ప్రెసిడెంట్, గ్రామ స్థాయిలో అయితే ఒక ప్రెసిడెంట్, ఇందాక మామగారు చెప్పినట్టు 7 అనుబంధ విభాగాలు ఉంటాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ, తర్వాత మహిళ, యువత, సోషల్ మీడియా, రైతు. మీకు ఎక్కువ మంది ఉండాలనుకుంటే ప్రచార విభాగం వేయచ్చు, టౌన్ అయితే మున్సిపల్ విభాగం వేయచ్చు, గ్రామాలలో అయితే పంచాయతీ విభాగం వేయచ్చు. ఇట్లా విభాగాలు పెంచుకుంటూ పోయేదానికి మీకు అవకాశం ఉంది. ఆ గ్రామం పెద్దది, ఎక్కువ ఉండాలనుకుంటే విభాగాలు ఎన్ని పెంచుకున్నా దానికి అభ్యంతరంగా అన్ని కూడా చేస్తాం. తర్వాత మీకు ఫోటోలు అడుగుతారు. నేను ఫోటో, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఓటర్ కార్డు తీసుకోవాలి. అది ఫిల్అప్ చేయాలంటే వాళ్ళు మేము ఊళ్ళోనేమో రేపు తెచ్చిస్తామో, ఎల్లుండి తెచ్చిస్తామో, ఆ ఫోటో వచ్చినాక ఇస్తామని లేట్ చేస్తుంటారు. ఒక్కోసారి ఒక్కరి కోసమే ఆ కమిటీ నిలబడతారు. మీరందరూ ఆ కమిటీ వేసేటప్పుడు వాళ్ళందరికీ ఫోటోలు వేసి ఫోటోలు అక్కడ ఇస్తే పర్లే. ఊళ్ళో ఏమంటే ఫోటోలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వాట్సాప్లో తెప్పించుకోండి.